ఎపిసోడ్ స్టార్ట్ అవగానే రాజ్ కావ్య గురించి దుగ్గిరాల కుటుంబం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి రుద్రాణి ఇద్దరు కూడా రాజ్ కావ్య మీద చాలా నిందలే వేస్తూ ఉంటారు. ఇక డబ్బులన్నీ కూడా కావాలని వాళ్ళు దోచుకోవడానికే అమెరికా ప్లాన్ వేశారని, అమెరికాలలో సెటిల్ అయిపోతున్నారని ఇక దుమ్మెత్తి పోస్తూ ఉంటుంది రుద్రాణి. ఇదంతా విన్న ధాన్యలక్ష్మి ఇంకాస్త రెచ్చిపోతూ ఉంటుంది. ఇక ఇందిరాదేవి అపర్ణ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. కావ్యరాజు రావాలి, వాళ్ళిద్దరిని నేను నిలదీయాలి. ఈరోజు ఖచ్చితంగా నా కొడుకు కోడలు ఇద్దరు నోరు విప్పందే నేను అస్సలు ఊరుకోను అత్తయ్య గారు అని చెప్పి అపర్ణ చాలా కోపంతో ఉంటుంది. ఇంతలోనే ఇక రానే వస్తారు రాజ్ కావ్య. ఇద్దరిని చూసి చాలా కోపంతో ఇక ఉంటే ఇక వెంటనే కావ్య అత్తయ్య గారు భోజనం టైం అయింది రండి అనగానే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. ఇంతలోనే కావ్య రాజ్కి అలాగే అపర్ణకి అందరికీ వడ్డన చేస్తూ ఉంటుంది. ఆగు, నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను అనగానే వెంటనే ఇక రాజ్ కావ్య ఇద్దరు చూస్తూ ఉంటే ఏంటి ఏమనుకుంటున్నారు మీ ఇద్దరు? ధాన్యలక్ష్మి రుద్రాని సంపాదించిన సంపాదన ఆస్తి వాళ్ళిద్దరిది మీరు తాకట్లు పెట్టి అప్పులు చేసి ఇక అమెరికా వెళ్ళి డాలర్లుగా మార్చేసి ఆ డబ్బుని అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారా అని చెప్పి అడుగుతుంది అపర్ణ. ఆ మాటలకి రాజ్ ఏం మాట్లాడుతున్నావు మమ్మీ అనగానే నేను మాట్లాడడం కాదు వాళ్ళే మాట్లాడుతున్నారు, ఇదంతా నిజమా కాదా అనగానే అయ్యో మమ్మీ అది అనగానే నోర్ముయ్, నువ్వు అమెరికా వెళ్ళి ఇక డాలర్లుగా మార్చేసి ఇక అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావు కదా అని చెప్పి అపర్ణ అదే మాట అడుగుతుంది. ఇక రాజ్ వెంటనే మమ్మీ ఏం మాట్లాడుతున్నావు? అత్త ఏదో తెలిసి తెలియక ఆ విధంగా మాట్లాడితే అది నమ్ముతున్నావా అనగానే నమ్మక చేస్తానా? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అసలు ఎవరికి ఏం తెలుసురా? ఈ ఇంట్లో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నటిస్తున్నారు. మీరిద్దరూ అమెరికా వెళ్ళిన విషయం కనీసం ఇంట్లో ఎవరికైనా చెప్పాలా లేదా? చెప్పకుండా మీ ఇద్దరే వెళ్ళిపోతారా అని చెప్పి అనగానే మమ్మీ ఇంకా ఆ విషయం నేను ఈరోజే మీతో చర్చించాలనుకున్నాను, ఇంతలోనే అత్త తొందరపడింది. చూడత్తా, నేను అమెరికా వెళ్ళేది మీ అందరి డబ్బులు తీసుకొని వెళ్ళి డాలర్లుగా మార్చేసి సెటిల్ అయిపోవడం కాదు. నేను బిజినెస్ పని మీద నా భార్య కళావతిని తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను. ఈ విషయంలో ఇక మీరు అందరూ అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు అనగానే ఇక వెంటనే ధాన్యలక్ష్మి చాలే ఏం మాట్లాడుతున్నావు? ఎంతసేపు మేము అందరం అపార్థం చేసుకుంటున్నాం అంటున్నావే కానీ నువ్వు నీ మనస్సాక్షికి చెప్పు, ఇంట్లో అంతా కరెక్ట్గానే ఉందా అనగానే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అందరూ కూడా. ఇంట్లో ప్రతి ఒక్కటి కంట్రోల్ చేసి నీ భార్య ఇంట్లో ఒక కూర పెట్టి ఇంట్లో మెయింటైన్ చేస్తుంది. అలాంటప్పుడు మీ ఇద్దరు ఇప్పుడు పట్టాలు వేసుకొని అమెరికా వెళ్ళడానికి మీకు డబ్బు కావాలి కదా, మరి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం కరెక్టేనా అని చెప్పి అంటుంది. వెంటనే ఇక ధాన్యలక్ష్మి సభాష్, కరెక్ట్గా మాట్లాడావు. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం కాబట్టి వాళ్ళు ఎంత ఖర్చైనా పెట్టుకుంటారు, మనకి మాత్రం ఏ రూపాయి కూడా ఖర్చు పెట్టనివ్వదు ఈవిడ గారు అనగానే ఇక రుద్రాణి గారు చాలు, మీరు పెట్టిన ఫిట్టింగ్లన్నీ చాలు, మీరు ఏది మాట్లాడాలనుకున్నా 3 నెలల తర్వాతే అని చెప్పి చెప్పాను కదా చిన్నత్తయ్య, ఖచ్చితంగా 3 నెలలు నాకు టైం ఇవ్వమని నేను మొన్ననే అడిగాను. ఇది బిజినెస్ పని మీద అమెరికా వెళ్తున్నాం, బిజినెస్ ఇంప్రూవ్ చేయడం కోసం కాబట్టి ఎంత డబ్బైనా ఖర్చైనా పర్వాలేదు, కానీ ఇంట్లో ఊరికే ఖాళీగా ఉంటూ డబ్బు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదని చెప్పాను. అయినా ఈ అన్నిటికీ సమాధానాలు మీకు 3 నెలల తర్వాత ఖచ్చితంగా నేను చెప్తాను అత్తయ్య గారు. ఇప్పుడు మాత్రం నేను మీ అబ్బాయి గారు మేము అక్కడ వెళ్ళి సెటిల్ అయిపోవడానికి కాదు, అక్కడ బిజినెస్ పని మీదే వెళ్తున్నాం. చాలా పెద్ద ప్రాజెక్ట్ ఒకటి ఇక మనకు రాబోతుంది అని చెప్పి ఇక రాజ్ కావ్య చెప్పడం జరుగుతుంది. ఇక మొత్తానికైతే వీసా పాస్పోర్ట్ రావడానికి 1 నెల రోజులు పడుతుందని ఇక ఫోన్ చేసి చెప్తారు. ఇక కావ్య రాజ్ అయితే వాళ్ళ వర్క్లో వాళ్ళు ఉంటారు. ఇంతలోనే ఇక కళ్యాణ్ అయితే పాటలు రాస్తూ ఇక లిరిక్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ దగ్గర అసిస్టెంట్గా ఉంటూ ఇక మంచి గొప్ప గొప్ప పాటలన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. ప్రతి పాటకి డబ్బుని ఎక్కువగా గుంజుకొని ఓ 10,000 ఓ 5,000 కళ్యాణ్కి ఇచ్చేస్తూ ఉంటాడు. అసలు ఇంప్రూవ్మెంట్నే అసలు కానివ్వడు. కళ్యాణ్ ఇక చాలా మంచి మంచి పాటలను రాస్తూ ఉంటాడు. ఇక డైరెక్టర్ ఒక అతనైతే కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వస్తాడు. రాగానే ఎవరు సార్ మీరు అని చెప్పాను కానీ నమస్తే, నేను చాలా పెద్ద డైరెక్టర్ని, నాకు నీ గురించి తెలిసింది, నువ్వు నా సినిమాలో పాట పాడాలి అని చెప్పి అనగానే సార్ అది నేను అనగానే అర్థమైంది, నువ్వు లిరిక్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నావని నాకు తెలుసు, కానీ ఆ లక్ష్మీకాంత్ అసలు ఎదగనివ్వడు,
ఒక మనిషిని ఎప్పుడు కూడా వాడి గుప్పెట్లోనే పెట్టుకుంటాడు. మంచి మంచి యూత్ పాటలన్నీ నువ్వు పాడుతున్నావు, మంచి మంచి లవ్ సాంగ్స్ పాడుతున్నావు, ఇన్ని మంచి పాటలు పెట్టుకొని వాడి గుప్పెట్లో ఉండిపోయావు. అందుకే నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను, నా సినిమాలో మంచి యూత్ఫుల్ సాంగ్ కూడా పాడు అని చెప్పి అడ్వాన్స్ చెక్ అయితే ఇస్తాడు. అది సార్ నేను ఆయన దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నాను అనగానే, ఈరోజు రేపటికి అగ్రిమెంట్లు ఏం పనికొస్తాయ్యా, నేను ఇచ్చే ఆఫరు మరి నీకు ఇష్టమో లేదో నాకు ఫోన్ చేసి చెప్పు. ఆయనకి నువ్వు ప్రతిసారి ఆయన దగ్గరే పనిచేస్తూ ఉంటే నీకెప్పుడు వస్తుంది అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే కళ్యాణ్కి ఏమీ అర్థం కాదు. చాలా పెద్ద డైరెక్టర్, ఈయన సినిమాలో కన్నా నేను పాట రాస్తే నా పాట ఎక్కడికో వెళ్ళిపోతుంది అలా అని చెప్పి ఇక సార్కి మోసం చేయలేను, 3 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేయించుకున్నారు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇక మొత్తానికైతే ఇక టైం ప్రకారం ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఇక్కడ చూస్తే అప్పు ట్రైనింగ్లో సూపర్గా ఇక అన్ని ట్రైనింగ్లో పాస్ అయిపోతుంది. ఒక్కసారిగా ఇక ఒక ఆఫీసర్ వచ్చి అప్పుని అప్రిషియేట్ చేసి, అనుకున్నది కరెక్ట్గా సాధించావు, ఇక అంతా ట్రైనింగ్ పూర్తయింది, నీకు 10కి 10 మార్కులు, అన్నిట్లోనూ నువ్వు ముందే ఉన్నావు కాబట్టి నువ్వు పోలీస్ ఆఫీసర్గా ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు, డ్యూటీలో జాయిన్ అయిపోవచ్చు అని చెప్పి ఇక మొత్తానికైతే అప్పు పోలీస్ అయిపోతుంది. ఇక ఇంత మంచి గుడ్ న్యూస్ని తీసుకొని అప్పు అయితే ట్రైన్ ఎక్కి ఇక ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన కళ్యాణ్ చూసి ఆశ్చర్యపోతుంది. ఇదిగో కవి, నేను పోలీస్ ఆఫీసర్ని అయ్యాను, ఇదిగో నా డ్యూటీకి సంబంధించిన పేపరు, నేను రేపే డ్యూటీలో జాయిన్ అవ్వాలి అని చెప్పి సర్ప్రైజ్ ఇస్తుంది. ఒక్కసారిగా కళ్యాణ్ అయితే ఎమోషనల్ అయిపోయి, పొట్టి అని చెప్పి గట్టిగా ఇక హాక్ చేసుకొని, నువ్వు అనుకున్నది అనుకున్నట్టు సాధించావు పొట్టి, నిజంగా నువ్వు గ్రేటు అనగానే, నేను గ్రేట్ ఇందిరాబాయ్, నేను కాదు నువ్వు గ్రేటు, నన్ను చదివించి నన్ను ట్రైనింగ్ పంపించి నువ్వు ఆటో నడిపి నువ్వు నా వెనకాల లేకపోతే నేను పోలీసుని కాదు కదా, కనీసం కానిస్టేబుల్ని కూడా అయ్యేదాన్ని కాదురాబాయ్ అని చెప్పి అనగానే ఇక కళ్యాణ్ అయితే ఎమోషనల్ అయిపోతాడు. కళ్ళు వెంట నీళ్లు తుడిచేసి, ఏంట్రాబాయ్ ఎందుకు ఇంత బాధపడుతున్నావు అని చెప్పి అనగానే, చూడు పొట్టి ఈ చెక్కు అని చెప్పనగానే ఇక చెక్కు చూస్తుంది. విషయం చెప్తాడు కళ్యాణ్. ఏందిరాబాయ్ ఇదంతా, అనవసరంగా ఆ డైరెక్టర్ గాడు నిన్ను కావాలని మంచి మంచి పాటలన్నీ కూడా రాయించుకొని నిన్ను మోసం చేస్తున్నాడు, వాడి సంగతి తెలియజేయాలి అని చెప్పి మనసులో అనుకొని, ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఏమి చేయలేవని నువ్వు అనుకోవద్దు, మంచి పాటకి ప్రిపేర్ అయిపో, కొత్త డైరెక్టర్ దగ్గరే నువ్వు పాట పాడాలి అని చెప్పి కళ్యాణ్కి అంటుంది. ఇక మొత్తానికైతే కళ్యాణ్ ఇక పాటలో బిజీ అయిపోతాడు. ఇక అప్పు అయితే పోలీస్ అయిందని సంగతి తెలుసుకున్న కనకం కృష్ణమూర్తి, కావ్య, రాజ్ అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అప్పు పోలీస్ ఆఫీసర్ అయిందని దుగ్గిరాల కుటుంబాలకి ఇక కళ్యాణ్ అయితే తెలియజేస్తాడు. ఇక అప్పుని తీసుకొని ఇక ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే అక్కడ ఇందిరాదేవి, అపర్ణ అందరూ కూడా అప్పుని చాలా గొప్పగా మెచ్చుకుంటారు. ఇక నా భార్యను చూసి చాలా గర్వపడుతున్నాను వదిన, అప్పు ఈరోజు పోలీస్ ఆఫీసర్ అయింది అంటే తన పట్టుదల, తనలో ఉన్న ఇక గొప్పతనమే, తను గనక పోలీస్ ఆఫీసర్ అయితే ఎంతోమందిని కాపాడుతుందనే ధ్యేయంతో నేను తను పోలీస్ అవ్వాలని గట్టిగా కోరుకున్నాను, కానీ కష్టపడి చదివి ట్రైనింగ్లో ఫస్ట్ వచ్చి పోలీస్ ఆఫీసర్ అయింది అని చెప్పనగానే ఇక ఎమ్మటే అప్పు అయితే పోలీస్ ఆఫీసర్ అయిన సందర్భంగా ఇక ఇందిరాదేవి అపర్ణకి కాలుకి దండం పెడుతుంది. ఇక అక్కడే ఉన్న ధాన్యలక్ష్మి అలాగే ప్రకాశం కూడా ఉంటారు. అప్పు వెళ్ళి నమస్కారం చేసుకుంటుంటే ఇక ప్రకాశం అయితే ఇక ఆశీర్వదిస్తాడు. ఇక ధాన్యలక్ష్మి మాత్రం వెనక్కి వెళ్ళిపోతుంది. ఇక ఏమీ కాకుండా సైలెంట్గా అప్పు అయితే వచ్చేస్తుంది. ఏమైందమ్మా, ఎందుకు నువ్వు ఆశీర్వదించట్లేదు? అప్పు ఏం తప్పు చేసింది? అప్పు ఒక పోలీస్ ఆఫీసర్. ఇప్పుడు మన ఇంటికి ఏ విషయంలో మనకి అన్యాయం జరిగినా అండగా దండగా ఉండడానికి ఒక పోలీస్ ఆఫీసర్గా మన ఇంటికి వచ్చింది. అలాంటిది ఏదో తప్పు చేసిన మనిషిలాగా నువ్వు దూరంగా వెళ్ళిపోతే ఎలాగా అనగానే, ఒరేయ్ అంతకుముందు సాదాగా ఒక అమ్మాయిలా ఉన్నా ఇప్పుడు తను పోలీస్ ఆఫీసర్ అయినా నా మనసునైతే మార్చలేరు కదా, నేనైతే ఎప్పటికీ నేను అప్పుని నీ భార్యగా ఒప్పుకోలేను, అలా అని చెప్పి నీ ఇష్టానికి నేను ఎదురివ్వట్లేదు, నీ ఇష్టం, నువ్వు ఎవరితో అన్నా ఉండు, కానీ నువ్వు బాగుండాలి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక అప్పు డల్ అయిపోతుంది. ఇక కావ్య వెంటనే, అప్పు
చిన్నత్తయ్య సంగతి తెలిసిందే. నువ్వేమీ బాధపడమాకు. త్వరలోనే నువ్వు అలాగే కళ్యాణి ఇంటికి రావాలి, ఇంటికి వచ్చేలాగా చేసుకోవాలి అని చెప్పి ఇక అప్పుని అందరి ముందు మెచ్చుకుంటుంది కావ్య. స్వప్న కూడా అప్పుని చూసి చాలా సంబరపడిపోతుంది. ఇక వెంటనే రుద్రాణి అయితే మొహం మార్చుకుంటుంది. హలో అత్త, మా అప్పు పోలీస్ ఆఫీసర్ అయింది. ఇక నుంచైనా నువ్వు మీ కొడుకు చేసేవన్నీ కూడా మానుకోండి. లేదంటే మా అప్పు మీ ఇద్దరిని అరెస్ట్ చేసి కటకటాల వెనకాలకి పంపిస్తుంది అని చెప్పి ఇక అంటుంది స్వప్న. అయితే స్వప్న ఏం మాట్లాడుతున్నావు అనగానే, ఏం మాట్లాడతాను, తిరిగే మాట్లాడుతున్నాను. మీరిద్దరూ ఏమీ చెడ్డ పనులు చేయరా? అందుకే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. నేనంటే ఇంట్లో ఏదో రకంగా మిమ్మల్ని మాట్లాడతాను తప్పించి ఏమీ చేయలేను. ఇక కావ్య సంగతి తెలిసిందే. తన పని తను చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు అప్పు అలా కాదు, అందరికీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. నా చెల్లెలకి మీరు గనక ఏ తప్పు చేసినా నిమిషంలో వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసుకొని ఇక తీసుకొని సెల్లో పడేస్తుంది అని చెప్పి ఇక అంటుంది. ఇక కోపంతో రగిలిపోతుంది రుద్రాణి. అప్పు మొట్టమొదటి రోజు డ్యూటీలో జాయిన్ అవ్వగానే ఇక వెంటనే అన్ని ఫైల్స్ తిరిగేస్తుంది. ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక నందగోపాల్ చచ్చిపోయిన విషయం, అలాగే దాని వెనకాల ఇక ఎవరెవరికి టోకరా పెట్టాడు, ఇక ఎంతవరకు బోర్డు తిప్పేశాడు, మొత్తం ఫైల్ అంతా చదువుతుంది. దెబ్బకి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే అక్కడే ఉన్న రైటర్ని విషయం అడుగుతుంది. ఈ కేసు ఎప్పటి నుంచి అనగానే, అయ్యో మేడం, ఇది కన్క్లూజన్గా ఉండిపోయింది. ఆ వ్యక్తి ఈ మధ్యకాలంలోనే చంపబడ్డాడు మేడం. ఒక మనిషి చచ్చిపోయాడు. ఇప్పుడు తనకు సంబంధించిన అప్పులన్నీ కూడా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇక ఎండి గారైన రాజ్ కావ్య గారు ఈ అప్పుని తీరుస్తున్నారు అని చెప్పి విషయం మొత్తం చెప్పగానే అప్పు షాక్ అయిపోతుంది. ఇక వెంటనే ఈ విషయం వెనకాల ఎవరున్నారు, నేను అక్కని బావని కాపాడాలి, ఇంటి కుటుంబాన్ని నేను కాపాడాలి అని చెప్పి అప్పు అయితే ఇక తనకి ఏ విధంగా ఐడియా వస్తుందో ఆ విధంగా అన్ని విధాల ఆ కేసు గురించి బాగా ఛేదిస్తుంది. ఇక ఇంతలోనే ఇక అప్పు ఒక్కసారిగా కళ్యాణ్ దగ్గరికి ఫోన్ చేసి పిలిపిస్తుంది. కళ్యాణ్, ఏంటి పొట్టి, పోలీస్ ఆఫీసర్ అయ్యి ఫస్ట్ కేసు నాదే తీసుకుంటున్నావా ఏంటి అనగానే, అది కాదురా బాయ్, ఇప్పుడు నేను చెప్పేది వింటే నువ్వు షాక్ అయిపోతావు. ఈ విషయం నీకు తెలీదు, కుటుంబం సభ్యులకు ఎవరికీ తెలీదు. పాపం కావ్య అక్క, రాజ్ బావ ఇద్దరు చాలా కష్టంలో ఉన్నారు అని చెప్పి జరిగిందంతా కూడా చెప్తుంది. ఇక కళ్యాణ్ కూడా ఆశ్చర్యపోతాడు. అందుకేనా ఇంట్లో ఇక వదిన చాలా స్ట్రిక్ట్గా రూల్స్ పాస్ చేసింది. ఇప్పుడు గనక ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిస్తే వాళ్ళందరూ కలిసి ఆస్తి పంచమని గొడవ చేస్తారని వదిన ఈ విషయం దాచిపెట్టిందనమాట. ఆ నందగోపాల్ వెనకాల ఎవరు చంపుంటారు? ఈ నందగోపాల్ ఒక్కసారి నువ్వు బాగా గుర్తు తెచ్చుకోరా బాయ్ అని చెప్పి అంటుంది. ఏం గుర్తు తెచ్చుకోవాలి అని చెప్పి ఇక ఆలోచించేస్తూ ఉంటే, ఏం గుర్తు తెచ్చుకోమంటావేంటి? ఒకరోజు అనామిక నువ్వు ఇద్దరు కలిసి షాపింగ్ చేస్తున్నప్పుడు తను నందగోపాల్ అనే వ్యక్తితో మాట్లాడింది గుర్తుందా అని చెప్పనగానే, అవును మాట్లాడింది. అయితే ఆ నందగోపాల్ ఈ నందగోపాల్ ఒకటా అని చెప్పి అనగానే, ఒకటే. ఎందుకంటే ఆ నందగోపాల్ మాట్లాడుతున్నప్పుడు ఫైనాన్స్ ఆఫీసర్గా ఎలా ఉంది అని చెప్పి మాట్లాడింది. ఫైనాన్స్ కంపెనీ తిప్పే నందగోపాలే కదా ఇక్కడ కూడా ఫైల్లో ఉంది అనగానే, అవుననుకో, కానీ అనామికకి ఈ వ్యక్తికి లింక్ ఉందంటావా అని చెప్పి అంటాడు కళ్యాణ్. ఉందంటావా కాదు, ఉండే ఉంటుంది. ఎందుకంటే ఆ అనామికకి ఎంతసేపు మన కుటుంబం మీద ఎప్పటి నుంచో పగ ప్రతీకారం ఉంది. అందువల్ల ఈ నందగోపాలే అనామిక ఫ్రెండ్ అని తెలిస్తే ఖచ్చితంగా నందగోపాల్ని ఎవరు చంపించారు ఏంటన్నది తెలిసిపోతుంది అని చెప్పి అనగానే, ఇప్పుడు ఏం చేయబోతున్నావు పొట్టి? ఇప్పుడు అనామికని వెళ్ళి అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నావా అనగానే, మన దగ్గర ఏ సాక్ష్యం ఉందని అనామికని అరెస్ట్ చేయడానికి? ఆఫ్టర్ ఆల్ ఒక విషయం తెలిసి వెంటనే మనం ఇక వెళ్ళలేం కదా. ఇప్పుడు ప్రస్తుతానికైతే సీసీటీవీ ఫుటేజ్ అని చెప్పి ఇక వెంటనే కావ్య రాజ్ని కలుస్తుంది. ఇక అప్పు అయితే, చెప్పప్పు, ఈ విషయంలో నువ్వు ఏం నిర్ణయం తీసుకున్నావు? ఇంట్లో వాళ్ళెవరికి ఈ విషయం తెలియకూడదు అనగానే, అయ్యో అక్క, ఇంట్లో ఎవరికి విషయం తెలియకూడదు, కానీ ఈ విషయంలో నీకు ఒక విషయం మాట్లాడాలనే పిలిపించాను. నందగోపాల్ ఇక అంతకుముందు అనామిక ఫ్రెండు, ఈ విషయం మీకు తెలుసా అని చెప్పి అంటుంది.
ఒక్కసారిగా రాజ్ ఏంటి అనామిక ఫ్రెండ్ ఆ నందగోపాల్ తెలియదప్పు అని చెప్పి అంటాడు. ఇక వెంటనే సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా కావ్యకి రాజ్కి కూర్చొని చూపిస్తుంది. పలానా ప్లేస్లో ఈ వ్యక్తి పలానా ప్లేస్లో ఆగాడు, పలానా ప్లేస్లో వెళ్ళాడు, అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో బండి ఆగింది, అక్కడి నుంచి మనిషి మాయమయ్యాడు అని చెప్పి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఇక కావ్య రాజ్కి చెప్తుంది. అప్పు కావ్య చాలా డల్ అయిపోతుంది. వెంటనే ఏంటక్క ఏమైంది అనగానే ఏమీ లేదే, ఈ మధ్య ఎందుకో చాలా నీరసంగా ఉంటుంది అనగానే అనవసరంగా ఈ విషయంలో నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు. ఈ అప్పు వచ్చింది కాబట్టి ప్రశాంతంగా ఉండు. ఇంతకు ముందంటే వేరు, ఇప్పుడు నేను పోలీసుని. ఖచ్చితంగా నందగోపాల్ ఆ అనామికకి ఉన్న లింక్ ఏంటో తెలుసుకుంటాను. వాడు ఎక్కడ హత్య చేయబడ్డాడో అక్కడికి వెళ్ళి ఏ ఒక్క క్లూ కూడా దొరికినా అస్సలు వదలను అని చెప్పి అప్పు అయితే రాజ్ కావ్యని ఇంటికి వెళ్ళమని చెప్తుంది. 4 పోలీస్ ఆఫీసర్ని తీసుకొని ఇక అప్పు అయితే హత్య జరిగిన ప్లేస్లో మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం వెతుకుతుంది. ఇక ఆ చివర ఇక 4 బియర్ బాటిల్స్ కనబడతాయి. బియర్ బాటిల్స్ వెనకాల చిన్న సిమ్ కార్డ్ కనబడుతుంది. ఒక్కసారిగా అది కర్చీఫ్ వేసి తీసుకొని జేబులో పెట్టుకుంటుంది అప్పు. ఇక ఈ సిమ్లో ఏమేమి జరిగినాయో ఏంటంటావు తెలుసుకోవాలి త్వరగా అని చెప్పి ఇక ఫోన్లో సిమ్ వేసి ఆన్ చేసి పెడుతుంది అప్పు. దెబ్బకి షాక్ అయిపోతుంది అప్పు అయితే. ఇక నందగోపాల్ అనుకున్నట్టుగానే ఇక అనామికకి చాలా క్లోజ్గా ఫ్రెండ్ అని, అలాగే అనామిక నందగోపాల్ని యూజ్ చేసుకొని డబ్బు మొత్తం కూడా అనామిక దగ్గరే దాచిపెట్టాడని ఈ విషయాలన్నీ వాళ్ళు మాట్లాడుకున్న మాటల ద్వారా తెలుసుకుంటుంది అప్పు అయితే. ఇక క్లియర్గా అర్థమైపోతుంది అప్పుకి అనామిక కావాలని నందగోపాల్ని డబ్బు కోసం ఇక ముందు నుంచో పెట్టి ఈ డబ్బు అంతా కొట్టేసింది అనామికని అని చెప్పి అప్పు అయితే ఇక ఆలస్యం చేయడానికి లేదని విషయం రాజ్కి కావ్యకి విషయం చెప్తుంది. రాజ్ కావ్య ఆశ్చర్యపోతారు. ఇక కావ్య అయితే ఆ అనామిక ఎప్పటి నుంచో మన ఇంటి మీద చాలా గ్రజ్జుతో ఉందండి. ఆ రోజు నగల విషయంలో కూడా మనల్ని అందరి ముందు అవమానపరచడం కోసం కిరీటాన్ని దొంగిలించమని ఇక చెప్పింది. ఆ కిరీటం సమయానికి నేను దాచిపెట్టడం వల్ల ఆ రోజు ఆ 7 వారాల నగలు మనకి ఇక మిగిలాయి. లేదంటే ఆ రోజే కిరీటాన్ని మాయం చేసి మనల్ని అవమానపరచాలని చూసింది అనామిక అని చెప్పి కావ్య రాజ్కి చెప్తుంది. ఎప్పుడెప్పుడు అనామిక ఏమేం పనులు చేసింది, ఇక తను ఇక ఆఫీస్లో ఉంటూనే అనామికకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఇక ఆ వ్యక్తికి చెప్పి ఇక్కడ విషయాలు అక్కడికి చెప్పే మనిషిని కూడా మెయింటైన్ చేసిందని మొత్తం చెప్తుంది కావ్య. ఇక ఈ విషయాలన్నీ తెలుసుకున్న రాజు అయితే ఒక్కసారిగా అనామికని అరెస్ట్ చేయవా అప్పు అని చెప్పి అనగానే అప్పుని నేను అరెస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా నా దగ్గర ప్రూఫ్ ఉండాలని ఇప్పటి వరకు వెయిట్ చేశాను బావా, ఇంకా నేను ఆలోచించాల్సిన అవసరమే లేదు అని చెప్పి ఇక మొత్తానికైతే అప్పు అయితే సివిల్లోనే ఇక అక్కడికి వెళ్తుంది. ఇక అప్పటికి వెళ్ళగానే అక్కడ సామంత్ అలాగే అనామిక ఇద్దరు కూడా చెస్ ఆట ఆడుకుంటూ ఉంటారు. ఇక చెస్ ఆడుతూ సామంత్ చెక్ అని చెప్పి చెక్ పెట్టగానే నువ్వు చెస్ ఆటలో సూపర్గా ఆడతావు అనామిక, నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు, చిన్నప్పుడు నీకు మీ ఇంట్లో వాళ్ళు ఈ ఆట బాగా నేర్పించుంటారు అనగానే నాకు ఈ ఆటే కాదు, ఎవరైనా నన్ను అవమానించినా అంతకంతా పగ ప్రతీకారం తీర్చుకోవడం కూడా నేర్పించారు సామంత్. ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉన్నాను అంటే ఇక కారణం నువ్వే. నువ్వు గనక లేకపోయి ఉంటే నేను ఆ కుటుంబం మీద పగ ఎలా తీర్చుకునేదాన్ని. ఈరోజు ఖచ్చితంగా నాకు చాలా సంతోషమైన రోజు అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది. అప్పు ఇక అలాగే దూరం నుంచి చూస్తూ ఉంటుంది. సరే కానీ ఆ నందగోపాల్ హత్య వెనకాల ఎవరున్నారో ఏంటో అనేది తెలుసుకుందామని పోలీస్ ఆఫీసర్లకి రాజ్ చాలా సిన్సియర్గా రిక్వెస్ట్ చేశాడంట. సీసీటీవీ ఫుటేజ్లో మొత్తానికి ఇక వెతికించాలని జల్లెడ పట్టాలని. ఈ విషయం నీకు తెలుసా బేబీ అనగానే నాకెందుకు తెలీదు, ప్రతి ఒక్క విషయం నాకు తెలుసు. వాడు అసలు ఎక్కడున్నాడని వాళ్ళు ఎదగడని వాడిని ఎప్పుడో లేపేశా అని చెప్పి అంటుంది. ఒక్కసారిగా సామంత్ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు బేబీ అనగానే మరి వాడు ఏదో ఒకరోజు పట్టుపడితే వెనకాల ఉన్నది మనమేనని తెలిసిపోతుంది. వాడిని లేపేస్తే అసలు బాధే తీరిపోతుంది కదా, అందుకని వాడు హత్య చేసి వెళ్ళిపోతూ లారీ కింద పడి యాక్సిడెంట్ అయిపోయాడు.
వాడు ఎప్పుడో దహన సంస్కరణలు కూడా అయిపోయినాయి. ఈ విషయం నీకు తెలియదు కదా సామంత్ అనగానే, నువ్వు సూపర్ బేబీ, ఇప్పుడు మనకి ఎదురే లేదు. ఇటు నందగోపాల్ని చంపేశాము, నందగోపాల్ని చంపిన వ్యక్తిని చంపేశాము. ఇప్పుడు మనం హ్యాపీగా రిలాక్స్డ్గా ఇక కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు అనగానే, కూర్చోవడమే కాదు రేపో మాపో ఇక ఆ రాజ్ కావ్య ఇంట్లో అమెరికా వెళ్ళబోతున్నారని విషయం తెలిసింది. వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళబోతున్నారో తెలుసుకొని వాళ్ళు అక్కడికి వెళ్లకుండా కూడా మనం ఆపేయాలి. అలా ఆపేయాలి అంటే ఇంట్లో చిచ్చు పెట్టాలి. చిచ్చు పెట్టాలి అంటే ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అంటే ఈ విషయం మొత్తం నందగోపాల్ దగ్గర వీళ్ళు ఈ 100 కోట్ల ప్రాపర్టీని ఇక నష్టపోయిన సంగతి తెలియజేయాలి. తెలియజేసిన మరుక్షణం కుటుంబం అంతా కూడా కావ్యరాజ్కి యాంటీగా మారిపోతుంది. అప్పుడు ఆ ప్రాజెక్టు వరకు వాళ్ళు వెళ్ళలేరు. నేను ఆ ప్రాజెక్టుని నేను దక్కించుకుంటాను, ఎలా ఉంది నా ఐడియా అని చెప్పి అంటూ ఉంటుంది అనామిక. ఇక సామంత్ అయితే క్లాప్స్ కొట్టుకుంటూ, బేబీ ఇక నిన్ను నేను అస్సలు వదిలిపెట్టను. నువ్వు నా పక్కన ఉంటే నాకు చాలా లక్. నువ్వు పక్కన వచ్చినప్పటి నుంచి నేను ఏదో ఒక రోజు నేను ఏమోలా అనుకునేవాడిని, అనామిక వల్ల నేను నిజంగా పైకి వస్తానా, అనామికని నమ్మినందుకు నాకు మంచి జరుగుతుందా అనుకున్నాను. కానీ మంచి జరగడం కాదు, రాజు వాళ్ళు ఇక జీవితాంతం కృషించిపోయేలాంటి ఎదురు దెబ్బ కొట్టావు. అంతేకాకుండా ఏకంగా అమెరికాకు వెళ్ళే ఛాన్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసేస్తున్నావు. నిజంగా ఈ విషయంలో నిన్ను అప్రిషియేట్ చేయక తప్పట్లేదు. ఇక మన పెళ్ళి అయిపోవలసిందే, నువ్వు నా భార్యవి కావాల్సిందే అని చెప్పి సామంత్ అయితే అనామికని ఇక గట్టిగా పట్టుకొని ఇక ఒకటే పొగుడుతూ ఉంటాడు. ఇక వెంటనే అనామికకి సామంత్కి ఇక పెళ్లి జరగబోతుందంట. అందరూ బాజా భజంత్రాలు వాదించాలంట అని చెప్పి మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అప్పు. ఒక్కసారిగా ఇక సామంత్ అనామిక షాక్ అయిపోతారు. ఏయ్, నిన్నెవరు రానమ్మన్నారు? సెక్యూరిటీ ఏంటి వచ్చావు అసలు నువ్వు అని చెప్పి అనామిక కంగారు పడుతూ అంటూ ఉంటుంది. ఏ రాకూడదా? ఏ ఇదేమన్నా మీ సొంత అత్తగారిల్లా ఏంటి? సామంత్ ఆఫీసే కదా అనగానే, ఏ నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు, ఏం ఉద్ధరించడానికి వచ్చావు అని చెప్పి అనామిక అనగానే, షడప్, నోరు ఎత్తేది ఇక నీకు లేనే లేదు. నువ్వు నోరు ఎత్తితే నా చెయ్యి నీ చెంప మీద ఉంటుంది, జాగ్రత్త అని చెప్పి అప్పు అంటుంది. ఏమనుకుంటున్నావే నా గురించి? నువ్వు ఎంత కిలాడివైనా వచ్చింది అనామిక దగ్గరకని గుర్తుపెట్టుకో. ఇక్కడ అన్ని సీసీటీవీ ఫుటేజ్లు ప్రతి ఒక్కటి రన్ అవుతూనే ఉంటుంది. నువ్వు ఏ దౌర్జన్యం చేయడానికి వచ్చినా ప్రతి ఒక్కటి కూడా క్యాచ్ చేసి, ఇది నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇక జీవితంలో నువ్వు పోలీస్ అవ్వవు. అయినా ముందు ఎందుకు వచ్చావో చెప్పు, ఏం ఏడవడానికి వచ్చావు అని చెప్పి చాలా పొగరగా అంటుంది. అవునా, నేను ఏడవడానికి వచ్చాను, ఏడిపించడానికి వచ్చాను, నీకే తెలుస్తుంది. ఏంటే అనామికురాలా, నువ్వు నా భర్తని పెళ్లి చేసుకొని నా భర్తని టార్చర్ చేసి ఇక కుటుంబాన్ని నాశనం చేయాలని బయటకు వచ్చిన నువ్వు ఊరికే ఎందుకుంటావే? ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తావని ఆలోచించాను. అందుకే నీ నోట్లో నుంచి ఏం మాటలు వస్తాయా అని ఇప్పటి వరకు వెయిట్ చేశాను. నువ్వు ఈ సామంత్ గాడు ఇద్దరు కలిసి ఇద్దరు వ్యక్తుల్ని మర్డర్ చేశారు. అది చాలే మిమ్మల్ని ఇద్దరిని కూడా తీసుకొని వెళ్ళి లాకప్లో వేయడానికి అనగానే ఇక వెంటనే అనామిక, సామంత్ చూస్తున్నావేంటి, ఇది ఆఫీస్ దాటి వెళ్ళడానికి వీల్లేదు, ఇది మొత్తం వినేసింది, దీన్ని ఇక్కడికిక్కడే బంధించి లోపల పడే అనగానే ఇక వెంటనే షటప్ అని చెప్పి చంప చెల్లుమని కొడుతుంది అప్పు. నీకెంత ధైర్యం అని చెప్పి సామంత్ పట్టుకోగానే జేబులో ఉన్న రివాల్వర్ తీసి, మర్యాదగా వెనక్కి వెళ్ళు. ఏంట్రా నన్నే వచ్చి పట్టుకొని నన్నే చీకటి బదిలో బంధించాలని చూస్తున్నారా? అసలు మీరు ఏమనుకుంటున్నారు? నేను ఊరికే ఎందుకు వస్తాను? నేను ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ని, నేను పోలీస్ని అయ్యానే. నీలాంటి అన్యాయాన్ని ఇక నేను ఎదిరించడం కోసమే పోలీస్ని అయ్యాను. చూడండి ఐడి కార్డ్ అని చెప్పి ఐడి కార్డ్ చూపిస్తుంది. దెబ్బకి సామంత్ అనామిక షాక్ అయిపోతారు. ఇక వెంటనే రాజ్, కావ్య, పోలీసులు అందరూ కూడా వస్తారు. వెంటనే రాజ్ అయితే, సామంత్ నువ్వు ఈ అనామిక కలిసి నా మీద కుట్ర చేసి నా ఆస్తిని కొట్టేయాలని చూశారు కదూ, అందుకే మిమ్మల్ని నాగ్గా పట్టుకోవడానికే మేమందరం కూడా వచ్చింది. ఇక నీ ఆట కట్ అయిపోయింది, నువ్వు ఎంత ఆడుకోవాలన్నా సెల్లో ఆడుకోవాల్సిందే అని చెప్పి రాజ్ అంటూ ఉంటాడు.
ఇక వెంటనే అనామిక, చాలా ఆపండి. ఏంటి, నేనేదో కావాలని మీ ఆస్తులన్నీ తీసుకున్నట్టు మాట్లాడుతున్నారు? నేను కాదు చేసింది. నందగోపాల్ అనే వ్యక్తి మీకు టోకరా తిప్పింది. వాడిప్పుడు చచ్చాడు. వాడిని వెళ్ళి అడగండి. మా ఆఫీస్కి వచ్చి మమ్మల్ని అడిగితే మాకు ఏ సంబంధం లేదు అని చెప్పి అనగానే, అవునా, ఏ సంబంధము లేదా అనగానే, నేను సామంత్ కలిసి చేశామని నీకేమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా అనగానే, ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి కదా ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినాక అంతకన్నా పెద్ద ప్రూఫే దొరికింది అని చెప్పి సామంత్ అనామిక ఇద్దరు మాట్లాడుకున్న మాటలు, అలాగే ఆల్రెడీ ఇక సిమ్లో నందగోపాల్తో అనామిక మాట్లాడిన మాటలు మొత్తం కూడా ఇక రికార్డ్ అయి పెట్టి అప్పు చాలా నాగ్గా సాక్ష్యాన్ని సంపాదిస్తుంది. ఇక నందగోపాల్ని చంపిన వ్యక్తిని కూడా చంపించేశావు కదా, ఇక నీకు ఉరిశిక్షే గతి అని చెప్పి అనగానే దెబ్బకి అనామిక వణికిపోతూ ఉంటుంది. సామంత్, ఇక నీ పెళ్ళి పోలీస్ స్టేషన్లోనే నడు అని చెప్పి అనగానే సామంత్ షాక్ అయిపోతూ ఉంటాడు. అనామిక అయితే పిచ్చిదానిలాగా, నన్ను అరెస్ట్ చేస్తావా? నువ్వు అరెస్ట్ చేస్తే ఊరుకుంటాను అనుకుంటున్నావా? నా దగ్గర కూడా రివాల్వర్ ఉంది. నేను అని చెప్పి రివాల్వర్ తీస్తుంది. ఒక్కసారిగా పోలీస్ బృందం అంతా కూడా షాక్ అయిపోతుంది. కావ్యరాజ్ ఇద్దరు కూడా, అనామిక మర్యాదగా లొంగిపో, లేదంటే నిన్ను ఇక ఇష్టం వచ్చినట్టుగా ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్ళే పరిస్థితి తెచ్చుకో మాకు అని చెప్పి అంటూ ఉంటే, ఇక నేను ఎవరి మాట వినను, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే మిమ్మల్ని ఎవరిని షూట్ చేస్తానో కూడా నాకు తెలీదు అని చెప్పి అనామిక రెచ్చిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు సడన్గా కావ్య అక్కడి నుంచి వెనక నుంచి వెళ్తుంది. వెనక నుంచి వెళ్ళి ఇక అనామిక చేతిలో ఉన్న రివాల్వర్ని ఒక్కసారిగా వెనక నుంచి కొట్టి కింద పడేలా చేస్తుంది. దెబ్బకి అనామికని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇంత దుర్మార్గంగా, ఇంత ఘోరంగా బిహేవ్ చేసిన నిన్ను పోలీస్ స్టేషన్లో చితకబాదడం కరెక్టే అని చెప్పి ఆడ పోలీసులు అయితే పట్టుకుంటారు. ఇక సామంత్ అయితే పారిపోవడానికి ట్రై చేయగానే రాజ్ వెళ్ళి పరుగున పరిగెత్తుకుంటూ సామంత్ని ఇక పట్టుకుంటాడు. ఇంతలో అప్పు ఇక చేతికి సంకెళ్ళు వేసి అనామికకి, ఏంటే నువ్వు నా మీద ఛాలెంజ్ విసురుతావా? నేను నా భర్త రోడ్డు మీదకి వస్తామని. ఇప్పుడు నువ్వు రోడ్డు మీద కూడా కాదు, ఏకంగా సెల్లో జీవితాంతం చెప్పకూడదు తినాలి. అందుకే ఎప్పుడు న్యాయంగా ఉండాలి తప్పించి అన్యాయంగా ఉంటూ ఎదురోళ్ళ జీవితాలు నాశనం చేయాలనే ఆలోచన రాకూడదు. మా కుటుంబం మీద పగతో ఇంత చేశావు, ఇప్పుడు నువ్వు జీవితాంతం సెల్లో చిప్పకూడు తింటావు అని చెప్పి అప్పు అరెస్ట్ చేస్తుంది. ఇక మొత్తానికైతే దుగ్గిరాల కుటుంబానికి విషయం అంతా తెలిసి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఇక అప్పు గురించి టీవీలో చెప్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు సిన్సియర్గా వర్క్ చేస్తే ఖచ్చితంగా దేశం బాగుపడుతుంది. ఈరోజు ఈ అనామిక లాంటి వాళ్ళని ఇక మన చుట్టుపక్కల ఉన్నా కూడా మనం తెలియక వాళ్ళు ఎంతో మంచి వాళ్ళు అనుకుంటాం. కానీ మంచి ముసుగులో ఇలా మనుషుల్ని చంపేస్తూ ఇక అవతల వ్యక్తుల్ని మానసికంగా క్షోభ పెడుతూ ఉంటారు అని చెప్పి అనామిక కోసం పేపర్లో టీవీల్లో వేస్తూ ఉంటారు. అప్పు చేసిన పనికి ఇంట్లో అందరూ కూడా చాలా మెచ్చుకుంటారు. ఇక ధాన్యలక్ష్మికి అయితే అపర్ణ అప్పుడు మాట్లాడుతుంది. చూడు ధాన్యలక్ష్మి, నీ కోడల విషయంలో నువ్వు ఎప్పటికీ ఒప్పుకోలేను, అప్పు పోలీస్ ఆఫీసర్ అయినా ఒప్పుకోలేను అన్నావు. కానీ నువ్వు ఒప్పుకోవడం కాదు, దుగ్గిరాల కుటుంబమే ఒప్పుకునేలాగా టీవీలు వాళ్ళు చెప్తున్నారు. నిజంగా దుగ్గిరాల వారి కుటుంబం చాలా అదృష్టం చేసుకుంది. అందుకే ఇక పేద కుటుంబం నుండి వచ్చిన కావ్య, అప్పు ఇక ఆ ఇంటికి కోడలు అయ్యారని నా కోడలు నేను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. నా కోడలు అనవసరంగా ఏది చేయదని కూడా నాకు తెలుసు. అందుకే నా కోడలు ఏది చేస్తున్నా అలా చూస్తూ ఉండిపోయాను. ఈరోజు ఇంత కోట్ల ప్రాపర్టీని నిలబెట్టింది. ఆ సంగతి తెలుసుకొని ఇక నువ్వు ఇప్పటికైనా మారవో నీ ఇష్టం. కావాలంటే నీకు సంబంధించిన ఆస్తి నీకు రాసిస్తాము. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఏ రోజు కూడా అప్పు, కావ్య ఈ ఇంటికి అన్యాయం చేయలేదు. ఈ రుద్రానినే ఈ ఇంటికి పట్టిన శనిగ్రహం అని చెప్పి అపర్ణ అంటుంది. ఇక వెంటనే అక్క అని చెప్పి దగ్గరకు వచ్చి, నువ్వు చెప్పినవన్నీ కూడా నిజాలే. కావ్య మొహాన్ని నేను ఎలా చూస్తాను? అప్పు దగ్గరికి వెళ్ళి ఎలా నా కోడలని అంటాను? ఇంత జరగడానికి కారణం నేనే కదా. మావయ్య గారికి ప్రెజర్ చేసేసి మావయ్య గారు కోమర్లకు వెళ్ళిపోయేలా చేశాను. చివరాఖరికి ఇక కావ్యని అలాగే అప్పుని చాలా మాట్లాడినాను. ఇంత ఆస్తి కోసం నేను గొడవలు కొట్లాట్లో ఆడాను. కానీ ఈరోజు ఈ ఆస్తి ఆ అప్పు, కావ్య వల్లే ఈరోజు మిగిలింది. లేదంటే ఎప్పుడో ఈ ఆస్తి మొత్తం కూడా
ఆ అనామిక కొట్టేసేది అని చెప్పి ఇక బాధపడుతూ అప్పు కళ్యాణ్ని ఇక ఇంటికి రమ్మని ఇక కబురు పెట్టిస్తుంది. మొత్తానికైతే దుగ్గిరాల కుటుంబం చాలా సంతోషంగా ఇక అందరూ కూడా ఉంటారు. ఆ సంతోష సమయంలో ఇక కావ్య ఇంటికి వెళ్ళగానే అప్పు ఇక స్వప్న ఇద్దరు కూడా ముగ్గురు కూడా సంతోషంగా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ.